నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం. దుర్ఘటనకు గల కారణాలు, సహాయక చర్యలపై సమీక్ష. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడిన మోదీ. విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రధాని. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందంటూ ఆవేదన. విమాన ప్రమాద దర్యాప్తులో పురోగతి. కీలక ఆధారమైన బ్లాక్ బాక్స్ స్వాధీనం. అన్ని బోయింగ్ విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని డీజీసీఏ ఆదేశం. రాబోయే 3 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్న మంత్రి పొంగులేటి. అర్హులైన ప్రతి కుటుంబం సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ. ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో తారాస్థాయికి ఉద్రిక్తతలు. దాడులు కొనసాగుతాయన్న నెతన్యాహు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు భారత్ విజ్ఞప్తి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండో ఇన్నింగ్స్లో 207 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్. సఫారీల ముందు 282 పరుగుల విజయ లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వివరాలు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్న మోదీ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఇది ఊహించని పెను విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనంటూ విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని, ఆవేదనను మాటల్లో చెప్పలేమన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనంతా బాధిత కుటుంబాల గురించేనని ప్రధాని తెలిపారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన బీజేపీ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని పరామర్శించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మోదీ రూపానీ గురించి ఎక్స్ వేదికగా స్పందించారు. విజయ్ రూపానీ మన మధ్య లేకపోయినా మాటను ఊహించలేకపోతున్నామన్నారు. వ్యక్తిగతంగా కూడా విజయ్ బాయ్ తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసునని, ఇద్దరం కలిసి పనిచేశామన్నారు. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితిలోనూ విజయ్ రూపానీ కష్టపడి పనిచేశారని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారని గుర్తు చేశారు. నిబద్ధతతో పనిచేసి ఉన్నత స్థాయికి ఎదిగారని, వివిధ హోదాల్లో పనిచేసి ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించి గుజరాత్ ప్రజలకు సేవ చేశారన్నారు. విమాన ప్రమాదంపై మంత్రులు, అధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరు, అనంతర పరిణామాలు, సహాయక చర్యల వంటి విషయాలపై సమావేశంలో చర్చించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు, డీజీసీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అధికారులు మోదీకి వివరించారు. ప్రాణ నష్టం అధికంగా ఉండటానికి గల కారణాలను సైతం ప్రధానికి వివరించారు. మరోవైపు ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంపెయిల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు కూడా నేడు అహ్మదాబాద్కు చేరుకుని ప్రమాదం గురించి ఆరా తీశారు. కాగా ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, విమాన శకలాలు, భవన శిథిలాల కింద మృతదేహాల కోసం గాలిస్తున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా ఈ ప్రమాదంలో 265 మంది మృతి చెందినట్లుగా ప్రకటించగా, భవన శిథిలాల కింద మరో 4 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 269కి చేరింది.
ఇక విమాన ప్రమాదం ఎందుకు జరిగిందో తేల్చేందుకు బ్లాక్ బాక్స్ కీలకం కాగా దానికోసం గడిచిన 24 గంటలుగా అన్వేషించారు. ఎట్టకేలకు బ్లాక్ బాక్స్ లభించినట్లు అధికారులు తెలిపారు. అందులోని డేటాను విశ్లేషించిన తర్వాత ప్రమాదానికి గల కారణాల గురించి తెలుసుకునే అవకాశం ఉంది. కాగా బ్లాక్ బాక్స్లోని డేటా విశ్లేషణను దర్యాప్తు బృందం ప్రారంభించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు డీజీసీఏ ఆదేశాలిచ్చింది. పంజాబ్లోని పఠాన్కోట్లో వాయుసేనకు చెందిన అటాక్ అపాచీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. నంగాల్పూర్ పరిధిలోని హాలెడ్ గ్రామంలో భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ అత్యవసరంగా దిగింది. పఠాన్కోట్ వైమానిక దళ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా బహిరంగ ప్రదేశంలో ల్యాండ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల ప్రజా భద్రతకు మౌలిక సదుపాయాలకు ఎటువంటి నష్టం జరగలేదని చెప్పారు. అయితే అత్యవసర ల్యాండింగ్కు గల కారణం గురించి వైమానిక దళం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పలువురు వైమానిక దళ అధికారులు, సాంకేతిక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల్ని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా గత ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూనే కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు వడ్డీ కలిపి ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నామన్నారు. భూభారతిని తీసుకొచ్చి భూ సంబంధిత సమస్యలను పరిష్కరించామన్నారు. రెవెన్యూ అధికారులు గ్రామాలకే వచ్చి భూ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. రాబోయే 3 ఏళ్లలో సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు వస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. రాబోయే 3.5 సంవత్సరాలలో సుమారు 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. పేదవాడి కోరిక నెరవేర్చాలన్నదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఆడబిడ్డలు ఎవరైనా అర్హులైన వాళ్ళు ఇల్లు రాకపోతే మీరెవరో కంగారు పడనక్కర్లేదు. తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీరు ఆశీర్వదించి దీవించి పంపిన మీ ఇందిరమ్మ ప్రభుత్వానికి మాది అని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతూ, వచ్చే ఏ ఎన్నికల్లోనైనా మీ ప్రేమ అభిమానాన్ని అదే రకంగా చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యవసాయంతో పాటు విద్యా వ్యవస్థ కుంటుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత, విద్యా వ్యవస్థ పట్ల బాధ్యత లేదన్నారు. రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూపులు, బాగ్లింగంపల్లిలోని మైనార్టీ గురుకుల గేట్కు యజమాని తాళం వేసిన ఘటనపై దినపత్రికలో వచ్చిన కథనాలను కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతు భరోసా అమలు విషయంలో ప్రణాళిక లేదని, పాఠశాలలు ప్రారంభమైన పాలకులు నిర్లక్ష్యం వీడటం లేదన్నారు. అరాకొరగా రుణమాఫీ చేశారని, రైతు భరోసా ఆచూకీ లేకుండా పోయిందని, ఇప్పటికీ రైతులకు బీమా పరిహారం అందలేదన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగలా మారితే ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తోందని ఆరోపించారు. మరోవైపు 1000కి పైగా సంక్షేమ గురుకుల ఏర్పాటుతో ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తెలంగాణ విద్యా వ్యవస్థ నేడు కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అవస్థలు ఎదుర్కొంటోందని కేటీఆర్ విమర్శించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 16వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్, A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ ఇప్పటికే ఒకసారి విడివిడిగా విచారించింది. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని కూడా తెలిపింది. తొలి దఫా విచారణ జరిగిన 3 నెలల తర్వాత మళ్లీ మరోసారి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.
తెలంగాణ సంక్షేమం అభివృద్ధిలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచిందని, రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి పలు దేశాల ప్రతినిధులు ముందుకు రావాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ తాజ్ డక్కన్ హోటల్లో జరిగిన గ్లోబల్ లీడర్స్ సమ్మిట్ 2025ను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు అసాధ్యం అనుకున్న వారిని తిరస్కరిస్తూ రాష్ట్రం అన్స్టాపబుల్ స్థాయికి చేరిందని పేర్కొన్నారు. రాష్ట్ర జీడీపీ 16.12 లక్షల కోట్లకు, తలసరి ఆదాయం 3.79 లక్షలకు చేరిందని, ఇది దేశ సగటు కంటే 1.8 రెట్లు ఎక్కువని మంత్రి తెలిపారు. ఏడాదిన్నరలో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 14 నెలల్లో లైఫ్ సైన్సెస్లో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు. సేవల రంగం రాష్ట్ర జీడీపీలో 66.3% వాటా కలిగి ఉందని, ఇది దేశ సగటు 55% కంటే ఎక్కువని పేర్కొన్నారు. ఆగ్రో ఇన్నోవేషన్, ఏఐ గవర్నెన్స్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్స్, డిజిటల్ ఫార్మింగ్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలతో రాష్ట్ర పురోగతిని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. తెలంగాణ ట్రెండ్ను సృష్టిస్తుందని, అభివృద్ధిలో భాగస్వాములై కలిసి రావాలని పిలుపునిచ్చారు. బ్రెజిల్, జర్మనీ, రష్యా, యుఏఈ సహా 25 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమ్మిట్ సంస్కృతి, టెక్నాలజీ బదలాయింపునకు వేదిక కావాలని, తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో ఐఓడిఆర్ మాల్టా గవర్నర్ లిల్లో ముర్రా, బెల్జియం ఎంపీ ఇవాన్ పెట్రోవ్, ఐబీసీ చైర్మన్ సాల్మాన్ ఘట్టు తదితరులు పాల్గొన్నారు. దళితులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. 3 రోజుల క్రితం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మైలార్ దేవులపల్లి, అత్తాపూర్ డివిజన్ పరిధిలో జంతు కళేబరాలు తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నందుకు బజరంగ్ దళ్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి చెంచలగూడ జైలుకు తరలించడం అన్యాయమన్నారు. జైల్లో ఉన్న కార్యకర్తలతో ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు ఒక వర్గం వారిపై కేసులు పెట్టి అవతలి వర్గం వారిని అరెస్టు చేయకపోవటం, స్థానిక ఎమ్మెల్యే అవతలి వర్గం వారికి వత్తాసు పలకటం సరికాదన్నారు. ఈ ఘటనతో సంబంధం లేని వారిని వెంటనే విడుదల చేయాలని ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రకటనలు. ముద్దు కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. ఓ, నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్గిల చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. తెలంగాణలో టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించాలని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో ఆషాఢ బోనాలను ఘనంగా నిర్వహించాలని, రాష్ట్ర పండుగలు, సంస్కృతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. దేవాలయాల అభివృద్ధికి సీజీఎఫ్ నిధులను పారదర్శకంగా వినియోగించాలని మంత్రి సూచించారు. సచివాలయంలో జరిగిన సీజీఎఫ్ కమిటీ సమావేశంలో 72,47 లక్షల రూపాయలతో చేపట్టనున్న 297 పనులకు మంత్రి ఆమోదం తెలిపారు. చిన్న దేవాలయాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని, సీజీఎఫ్ పనుల్లో నిర్లక్ష్యం సరికాదని, స్థానిక ప్రతినిధులతో కలిసి సమగ్ర అంచనాలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. టెంపుల్ టూరిజం సర్క్యూట్ల కోసం ఒక జిల్లాలో 3 ప్రధాన ఆలయాలను కలిపి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, భక్తులు, పర్యాటకులకు సౌకర్యాలతో పాటు మార్గంలోని సందర్శనీయ ప్రాంతాలను చూసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి దిశగా ఎదిగేందుకు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ వినూత్న కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్త్రీ టీ క్యాంటీన్లను ఏర్పాటు చేసి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ క్యాంటీన్లు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్నాయి. పథకం ద్వారా మహిళల జీవితాల్లో వచ్చిన మార్పు గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో చూద్దాం. ఖమ్మం జిల్లాలో మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ స్త్రీ టీ క్యాంటీన్లను ప్రారంభించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ క్యాంటీన్లను సొంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి.
ఈ క్యాంటీన్ల ద్వారా మహిళలు తమ ఉపాధి సమకూర్చుకోవటమే కాకుండా మరో 4గురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన ధనలక్ష్మి దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం కింద తమకు క్యాంటీన్ సౌకర్యం కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. 1.5 లక్షల రుణం, ఉచిత స్థలం అందించారని తెలిపారు. తాను నడుపుతున్న ఈ క్యాంటీన్తో మరో 3 మహిళలు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. నెలకు 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు సంపాదిస్తున్నామని వెల్లడించారు. ఈ అవకాశం వల్ల తమ జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం వచ్చిందని వివరించారు. డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి ఇందిరా మహిళా శక్తి కింద ఇచ్చారండి. ప్లేస్ మొత్తం మాకు ఫ్రీగా ఇచ్చారు. లోన్ ఫెసిలిటీ కూడా కల్పించారు. చదువుకొని ఇంట్లోనే ఉంటున్నాను. దీనివల్ల నాకు ఒక ఉపాధి కలిగింది. ఇక్కడ టీలో అన్ని రకాలు దొరుకుతాయి. వాటితో పాటు ఆఫ్టర్నూన్ లంచ్కి బిర్యానీ, జీరా రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, ఈవినింగ్ స్నాక్స్, గారెలు, బజ్జీలు అన్నీ దొరుకుతాయి. జిల్లా కలెక్టర్ ముజ్జమిల్ ఖాన్ ఈ క్యాంటీన్లను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యవస్థాపకులుగా మార్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో ఏ వ్యాపారం లాభదాయకంగా నడుస్తుందో సర్వే చేసి మహిళలకు ఆ అవకాశాలను కల్పించామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాప్ల వద్ద ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం 22 క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయని, త్వరలో ఈ సంఖ్యను 300కు పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని వివరించారు. మహిళలు ధైర్యంగా ముందడుగు వేస్తే వ్యాపార విస్తరణకు తాము పూర్తి మద్దతు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మేము మొదటిసారి ఒక ఆలోచన పెట్టి మహిళల నుంచి ఫస్ట్ నివేదికలు తెప్పించుకుందాం. ఏం నడుస్తుంది అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఎలా పెట్టాలనేది రెండో చర్చను మేము మొదలు పెట్టుకున్నాం. మొట్టమొదటిది కలెక్టరేట్ బయటనే ఉన్న బస్ స్టాప్ దగ్గర మనం పెట్టుకొని పైలట్ లాగా చేస్తే అక్కడ ఉన్న డిమాండ్ని చూసుకుంటూ ఖచ్చితంగా ఈ మోడల్ నడుస్తుంది అనుకుంటే ఇంకొక 50 ఇచ్చాం. ఈనాటికి 100 పైన ఖమ్మంలో ఈ స్త్రీ టీ అని మేము పెట్టుకున్నామండి. పేరు అది ఆకర్షంగా ఉండాలని స్త్రీ టీ అనే పేరు పెట్టుకుంటూ 100 పైన మనం ఇలాంటి కియాస్కులు పెట్టుకున్నాం. ఇప్పుడు 200+ చేయడానికి నెక్స్ట్ మంత్లో మనకు ప్లాన్ ఉంది. చెప్పదలుచుకుంది ఏంటంటే యూనిట్ చాలా సక్సెస్ఫుల్గా ఎందుకు నడుస్తున్నాయంటే ప్రజల అవసరం ఏముంది, ఎక్కడ ఏం నడుస్తుంది అనేది ప్రణాళికలు తెప్పించుకొని చేశాం కాబట్టి సక్సెస్ఫుల్ అయింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 22 స్త్రీ టీ క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. ఈ క్యాంటీన్లో టీ, కాఫీ, ఇతర ఆహార పదార్థాలు అందుబాటు ధరలో అందిస్తున్నారు. ఈ పథకం కింద మహిళలకు 1,50,000 రూపాయల వరకు బ్యాంకు రుణం, ఉచిత స్థలం, వ్యాపార సామాగ్రి అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావటమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. భారత కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఇందుకోసం పలు పథకాలు చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మీడియా బృందం 2వ రోజు హైదరాబాద్లోని కోఠిలో కార్మిక సంక్షేమ శాఖ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బీడీ కార్మికులు, ఇతర కార్మికులతో సమావేశమై వారికి అందుతున్న ప్రోత్సాహకాలు, ఇతర అంశాలను బృందంలోని సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వినయ్ కుమార్ త్రివేది మాట్లాడుతూ అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర కార్మిక శాఖ నేతృత్వంలో ప్రత్యేక డిస్పెన్సరీలను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ వైద్యం పూర్తిగా ఉచితంగా అందజేస్తామన్నారు. దీంతోపాటు కార్మికుల పిల్లల చదువు కోసం 25,000 రూపాయల వరకు ప్రతి ఏటా స్కాలర్షిప్లను మంజూరు చేస్తున్నామని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే బీడీ కార్మికులు, ఇతర కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలు రూపొందించిందన్నారు. వైద్య సహాయం కోసం ప్రత్యేక స్కీముల్ని అందిస్తుందని చెప్పారు. So we are running schemes for the BD workers, senior workers and the non-coal mines workers. We give them education benefit to their awards, a scholarship from 1,000 to 25,000, and you have seen the result. The person from the BD and other workers, they have rose to many occasions. They have become doctors, they have become civil servant and many government doctors. So the scheme has been very useful and beneficiary themselves told you that it's a very beneficial scheme for them. Other important scheme is the health scheme, sir. Through our dispensaries, we are giving free of cost consultation and medicines to them, and the committee has appreciated our efforts because these people are unorganized workers. We do not take any contribution from them. They are all exclusively funded by the Government of India.
అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. భారత కార్మిక ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఇందుకోసం పలు పథకాలు చేపట్టింది. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ మీడియా బృందం రెండో రోజు హైదరాబాద్ కోఠీలోని కార్మిక సంక్షేమ శాఖ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బీడీ కార్మికులు ఇతర కార్మికులతో సమావేశమై వారికి అందుతున్న ప్రోత్సాహకాలు ఇతర అంశాలను బృందంలోని సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వినయ్ కుమార్ త్రివేది మాట్లాడుతూ అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర కార్మిక శాఖ నేతృత్వంలో ప్రత్యేక డిస్పెన్సరీలను ఏర్పాటు చేశామన్నారు. భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని కాట్నపల్లి గ్రామం రైతు వేదికలో రైతులకు అధునాతన సాగు విధానంపై కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు సూచనలు ఇచ్చారు. రైతులు ఏ పంటలు వేయాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందడం తదితర విషయాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో ఎక్కువ శాతం రైతులు వరి సాగుపై ఆధారపడుతున్నారని, దీనికి బదులు నూతన వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ అంతర పంటలు వేసి ఆదాయం పొందవచ్చునని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ ఇతర పంట కోళ్లు, మేకలు, ఆవుల పెంపకంతో లాభాలు సాధించవచ్చునని రైతులకు సూచించారు. ముఖ్యంగా మహిళలు ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా గ్రూపులుగా ఏర్పడి ఉపాధి అవకాశాలను పొందవచ్చన్నారు. మాంసం విక్రయాలను విభిన్న రకాలుగా ఎలా మార్కెటింగ్ చేయవచ్చనే అంశాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. एग्रीकल्चर से संबंधित या पशुपालन से संबंधित इसका ज्ञान दिया और हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा किसान इस सारी जो भी स्कीम्स है गवर्नमेंट की उसका फ़ायदा उठाए और जो भी चीज़ करना चाहे या कि कृषि करना चाहिए या पशुपालन करना चाहिए उसको एक साइंटिफिक बेसिस देके अगर शास्त्रोक्त पद्धति से अगर किए तो उनके जो आमदनी होती है उसमें भी इजाफा हो सकता है और जो भी लॉस बीच में अगर हो सकता है. ఈ రోజున 3000 ఎకరాల్లో పెద్దపల్లి సాగుగా ఆయిల్ పామ్ తీసుకురావడం జరిగింది. రానున్న రోజుల్లో అంటే గత ఇంకా 2-3 సంవత్సరాలలో 10,000 ఎకరాల వరకు ఈ ఆయిల్ పామ్ తీసుకెళ్లి రైతులకి ఆయిల్ పామ్ యొక్క ఇవాళ కనుక చూసుకున్నట్టు అయ్యేది ఉంటే మన 3 సంవత్సరాల ఆయిల్ పామ్ ఇవాళ హార్వెస్టింగ్ కు రావడం జరిగింది. ఉదాహరణకు సగటున దాదాపు 2.5 టన్నులు ఈ మొదటి ఖాతాలోనే మొదటి క్రాప్లోనే ఎకరాన రావడం జరుగుతుంది. ఈ మీట్ను మాంస పదార్థాలుగా తయారు చేయడం వల్ల ఎవరి మీద ఆధారపడకుండా, ప్రభుత్వం మీద ఆధారపడకుండా మీకుగా మీరే ఈ పదార్థాలు చేసుకోవడం వల్ల ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు, మీ కుటుంబాన్ని చక్కగా పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ మాంస పదార్థాలను మీ కుటుంబాలకు, కుటుంబ వ్యక్తులకు ఇవ్వడం వల్ల వాళ్ళ శరీరాలకు కావాల్సిన 10 రకాల అమినో యాసిడ్స్ కూడా ఈ మాంస పదార్థాల వల్ల వస్తాయి. మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి ప్రజలకు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునేందుకు ఇది సువర్ణ అవకాశమని చెప్పారు. గతంలో 17,000కు పైగా కేసులు పరిష్కరించామని, ఈసారి 20,000 కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. క్రిమినల్, సివిల్, బ్యాంక్ సంబంధిత కేసులను ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని ప్రజల్ని కోరారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం మెగా లోక్ అదాలత్ జరపబడుతుంది. ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా ఈ మహబూబ్ నగర్ యూనిట్ వచ్చేసరికి 17,431 కేసెస్ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అదే అన్ని కేసులు చేయాలని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. మేము రోజు కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్ స్టాఫ్ మరియు ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తన డిబేట్లో మహిళలపై అసభ్య వ్యాఖ్యల ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా ధర్మాసనం బెయిల్ మంజూరు చేస్తూ వెంటనే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని ధర్మాసనం సూచించింది. కింది కోర్టు విధించిన షరతులకు లోబడే బెయిల్ మంజూరు చేస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. హైదరాబాద్ శివార్లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో రేపు ఉదయం పాసింగ్ అవుట్ పెరేడ్ జరగనుంది. దూరదర్శన్ యాదగిరి ఛానల్ పరేడ్ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ కారణంగా రేపు ఉదయం 8 గంటలకు ప్రసారం కావలసిన తెలుగు వార్తలు 6:30 గంటలకు ప్రసారం అవుతాయి. ప్రేక్షకులు గమనించగలరు.
కర్ణాటకలోని హోస్కెటే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో 3 నెలల చిన్నారితో సహా 6 మృతి చెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా గంగాధర వాసులుగా గుర్తించారు. దుర్ఘటనపై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన వారు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తారని హామీ ఇచ్చారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు ఆయుష్ మంత్రిత్వ శాఖ జూన్ 14న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో యోగా కనెక్ట్ 2025 అనే హైబ్రిడ్ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తోంది. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్తో జరిగే ఈ సమ్మిట్లో యోగా సాధకులు, ఆరోగ్య నిపుణులు, వ్యాపారవేత్తలు, పరిశోధకులు పాల్గొంటారు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నాట్యూరోపతి నిర్వహించే ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా వ్యక్తిగతంగా, అంతర్జాతీయ యోగా సంస్థ నుంచి వేలాది మంది వర్చువల్గా చేరనున్నారు. బహ్రెయిన్, అమెరికా, యూకే, దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఏకంగా 200 యుద్ధ విమానాలతో ఇరాన్పై విరుచుకుపడింది. ఇరాన్కు దేశవ్యాప్తంగా ఉన్న లాంగ్ రేంజ్ మిసైల్ స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దెబ్బతీసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. విషయాన్ని ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎస్పే డిఫ్రెన్ స్వయంగా వెల్లడించారు. ఇజ్రాయెల్ వాయుసేనలో ఫైట్ జెట్లు, రివ్యూలర్లు, నిఘా వంటి వివిధ రకాలకు చెందిన 200 యుద్ధ విమానాలను వినియోగించామని, మొత్తం 100 టార్గెట్లపై విజయవంతంగా దాడి చేశామని డిఫ్రెన్ వెల్లడించారు. ఈ దాడిలో ఇరాన్ ఆర్మీ చీఫ్ భగారీ, ఐఆర్జీసీ చీఫ్ హెన్సీని సలామీ సహా పలువురు జనరల్స్ మృతి చెందారన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టు డాక్టర్ ఫెరియుద్దీన్ అబ్బాసీ, ఆయన భార్య, పిల్లలతో పాటు షహీద్ బెర్తి విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ అబ్దుల్ హమీద్ మినౌన్ చెహర్, అదే కళాశాల అధ్యాపకుడు అహ్మద్ రజా జల్ఫాఘరీ మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. కాగా ఇజ్రాయెల్ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ ప్రతిదాడులు మొదలుపెట్టింది. దాదాపు 100 డ్రోన్లను ఇజ్రాయెల్లోని లక్ష్యాలపై ప్రయోగించినట్లు తెలిపింది. అయితే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. కాగా పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమానికి గుండెలాంటి ప్రదేశాన్ని ధ్వంసం చేశామని వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇజ్రాయెల్ మనుగడను సవాల్ చేసే ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే ఈ సైనిక చర్య చేపట్టామని, ముప్పును పూర్తిగా రూపుమాపే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని నెతన్యాహు తెలిపారు. ఇజ్రాయెల్ను నాశనం చేస్తామంటూ కొన్ని దశాబ్దాలుగా టెహ్రాన్ బహిరంగంగానే సవాల్ చేస్తోందని, అందుకు అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు కూడా ఇరాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవల కాలంలో ఇరాన్ అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేసిందని, దాంతో 9 అణుబాంబులు తయారు చేయొచ్చన్నారు. అందుకు ముందు జాగ్రత్తగా ఆపరేషన్ రైజింగ్ లైన్ చేపట్టినట్లు చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య ఉద్రిక్తలు మళ్లీ భగ్గుమనడంతో అంతర్జాతీయ మార్కెట్లో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపైన పడింది. దీంతో ప్రారంభంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 24,600 దిగువకు చేరింది. చివరకు 2 ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 573 పాయింట్ల నష్టంతో 81,118 వద్ద ముగియగా, నిఫ్టీ 169 పాయింట్ల నష్టంతో 24,718 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టైటాన్, కొటక్ మహేంద్ర బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్ సర్వర్, ఎటర్నల్, హెచ్యుఎల్ షేర్లు నష్టపోయాయి.
లార్డ్స్లో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ను 138 పరుగులకే కుప్పకూల్చిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసేసరికి రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మరో 2 వికెట్లు ఉన్నాయి. లార్డ్స్లో తొలి రోజు నుంచి బౌలర్ల హవా కొనసాగుతోంది. పాట్ కమిన్స్ 6 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా 138 పరుగులకే కుప్పకూల్చాడు. ఇటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు కూడా రెండో ఇన్నింగ్స్లో విఫలమయ్యారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లు రబడా ఎన్గడి దాటికి ఆస్ట్రేలియా 73 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చునని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్లగొండతో పాటు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే వీలుందని తెలిపింది. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని ఉన్నత స్థాయి సమావేశం. దుర్ఘటనకు గల కారణాలు, సహాయక చర్యలపై సమీక్ష. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడిన మోదీ. విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రధాని. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందంటూ ఆవేదన. విమాన ప్రమాద దర్యాప్తులో పురోగతి. కీలక ఆధారమైన బ్లాక్ బాక్స్ స్వాధీనం. అన్ని బోయింగ్ విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని డీజీసీఏ ఆదేశం. రాబోయే 3 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్న మంత్రి పొంగులేటి. అర్హులైన ప్రతి కుటుంబం సొంతింటి కలను నెరవేరుస్తామని హామీ. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో తారాస్థాయికి ఉద్రిక్తతలు. దాడులు కొనసాగుతాయన్న నెతన్యాహు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు భారత్ విజ్ఞప్తి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండో ఇన్నింగ్స్లో 207 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్. సఫారీల ముందు 282 పరుగుల విజయ లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.